ఇండస్ట్రీకి అల్లు అర్జున్ పుష్ప అయితే టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి పుష్ప అయిపోయారు. ఎప్పుడు ఏం ట్విస్ట్ ఇస్తారోనని ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతోంది. రేవంత్ ను లైట్ తీసుకున్న సినిమా పెద్దలు ఇప్పుడు భయంతో గజగజలాడిపోతున్నారు. పవరున్నోడితో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలిసొచ్చింది. మొన్న నాగార్జున, నిన్న మోహన్ బాబు, నేడు అల్లు అర్జున్. మరి నెక్స్ట్ ఎవరో? I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటది. అందులో ఎవరం జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి సీఎం, ఆయనకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆయన ఎవరో మాకు తెలియదంటే ఇలాగే ఉంటది. ఇదే సినిమా కాదు, పవరున్నోడితో పెట్టుకుని తట్టుకుని నిలబడ్డానికి. అది రీల్, ఇది రియల్. సినిమాలున్నాయి, మాకు అభిమానులున్నారు, మేము అందరిలాంటోళ్ళం కాదని విర్రవీగితే ఇలాగే నేలకు దించుతారేంటి, ఆల్రెడీ దించేశారు. Extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theatre local cinema I'm inside a cinema theatre watching a film with my family and an accident happened outside, which I was inside the theatre watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with the family and I'll be there I'll be there to support them in whatever way possible. వాళ్ళు కేజీల్లో అవమానం చేస్తే రేవంత్ రెడ్డి తన పవర్ ఏంటో టన్నుల్లో చూపించారు. తగ్గేదేలే అంటే తాట తీస్తా అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ ఎపిసోడ్ తో టాలీవుడ్ కు ట్రైలర్ చూపించారు. అట్టుంటది మనతోటి అంటూ వార్నింగ్ ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం, వెంటనే చెంచల్గూడకు తరలించడం, ఈలోపు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగిపోయింది. దేవుడు వరమిస్తే సరిపోతుందా, పూజారి కూడా ఇవ్వాలి కదా. బెయిల్ వచ్చినా అది సరిలేదు, ఇది సరిలేదు అంటూ రియల్ పుష్పకు రియల్ జైల్ ఎక్స్పీరియన్స్ చవి చూపించారు. ఓ రాత్రంతా జైల్లోనే ఉంచి ఖైదీ నెంబర్ 7697 కేటాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ను ఒక్కపూట కూడా జైల్లో ఉంచకూడదని ఆయన లాయర్లు భావించినా కుదరలేదు. సినీ ఇండస్ట్రీకి పుష్ప కలెక్షన్ ఫీవర్ పట్టుకుంటే టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి ఫియర్ పట్టుకుంది. సాధారణంగా సినిమా వాళ్ళంటే ప్రభుత్వాలు కాస్త సాఫ్ట్ గానే వ్యవహరిస్తాయి. అలాగే మూవీ ఇండస్ట్రీలు ప్రభుత్వాలతో మంచిగానే ఉంటాయి. ఎవరి లెక్కలు వారివి. అయితే ఇక్కడ మాత్రం టాలీవుడ్ లెక్క తప్పింది. రేవంత్ రెడ్డితో పెట్టుకుని ఇప్పుడు అనుభవిస్తోంది. కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తలెగరేయడానికి ప్రయత్నించింది. అసలు రేవంత్ రెడ్డిని సీఎం అన్నట్లే గుర్తించలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి కూడా చాలా మంది టాలీవుడ్ పెద్దలకు మనసు రాలేదు. కలిసి అభినందించిన వారిని వేళ్లలో లెక్క పెట్టొచ్చు. ప్రభుత్వాలతో పనులు చేయించుకోవడానికి ముందుండే మూవీ వాళ్ళు రేవంత్ రెడ్డిని అసలు సీఎంగా గుర్తించలేదు. దీంతో ఆయన కాలితే దానికి ఎక్కడో చోట రియాక్షన్ ఉండాలి కదా. ఇక రేవంత్ రెడ్డి పుట్టినరోజు నాడు కూడా అంతే చేశారు. కనీసం ఒక్క టాలీవుడ్ పెద్ద కూడా ఆయన్ను కలిసి విషస్ తెలపలేదు. దీనిపై అప్పట్లోనే బండ్ల గణేష్ రాద్ధాంతం కూడా చేశారు. అయితే రేవంత్ రెడ్డి వీటిని లైట్ తీసుకున్నట్లు కనిపించారు. కానీ ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అప్పుడు నట్లు టైట్ చేశారు. టాలీవుడ్ కు స్క్రూ బిగించారు. నాగార్జునతో టాలీవుడ్ కు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది. హైడ్రా ఫస్ట్ పంజా ఎన్ కన్వెన్షన్ పైనే పడింది. నాగార్జున నెత్తి నోరు మొత్తుకున్నా ఉపయోగం లేకపోయింది. ఆ తర్వాత మోహన్ బాబుపై స్ట్రోక్ పడింది. ఇంటి గొడవే అయినా అది రోడ్డుకెక్కింది. ప్రభుత్వ పెద్దలెవరూ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. తాను పాన్ ఇండియా హీరో అయిపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం. అది మర్చిపోయి ఆయనపైనే సెటైర్లు వేస్తే ఎలా? పుష్ప సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఆకతాయిగా చేసిన పని రేవంత్ రెడ్డికి మండేలా చేసింది. తెలంగాణ సీఎం కు థ్యాంక్స్ అంటూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినట్లు యాక్ట్ చేశారు. అంత ఎటకారం ఎందుకో మరి. దాని ఫలితం ఒక్కరోజు జైలు. హైకోర్టు బెయిల్ ఇచ్చినా ఓ రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి
సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్డ్. పేరు గుర్తుంది. టాలీవుడ్ కు రేవంత్ భయం ఇప్పుడు ఎంతలా పట్టుకుందంటే నాని లాంటి ఒకరిద్దరు మినహా మిగిలిన వారెవరూ అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. అల్లు అర్జున్ ఇంటికెళ్లి ధైర్యం చెప్పారు గాని నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోయారు. గతంలో కేసీఆర్ కు టాలీవుడ్ తో మంచి సంబంధాలుండేవి. కేసీఆర్ తో సినిమా వాళ్లంతా రాసుకు పూసుకు తిరిగారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే స్థాయి గౌరవం రేవంత్ రెడ్డికి ఇవ్వలేదు. అదే దెబ్బ కొట్టింది. ఇంకా సీఎం కేసీఆర్ అనుకుంటే ఎలా? వాళ్ళు అలా ఉంటే నేను ఇలా ఉంటానన్నట్లు ఆయన వ్యవహరించారు. సినిమా వాళ్లకు టికెట్ రేట్లు పెంచుకోవాలంటే ప్రభుత్వ సాయం కావాలి. ప్రీమియర్ షోలు వేయాలంటే ప్రభుత్వ అనుమతులు కావాలి. స్థలాలు కావాలన్నా స్టూడియోలు కావాలన్నా సీఎం సాయం చేయాలి. కానీ ముఖ్యమంత్రితో సామరస్యంగా ఉండడానికి మాత్రం ఒక్కరూ ముందుకు రాలేదు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత రాజకీయ పార్టీలు స్పందించిన తీరు కూడా విచిత్రంగానే ఉంది. అక్కడ తప్పు జరిగింది, అల్లు అర్జున్ పై కేసు పెట్టారు. విచారణలో భాగంగానే అరెస్ట్ చేశారు. అదే అరెస్ట్ చేయకపోతే సామాన్యుడికి ఓ న్యాయం, సెలబ్రిటీకి ఓ న్యాయమా అని వీళ్లే గొంతు చించుకుంటారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే అన్యాయం, అక్రమం అంటున్నారు. అక్కడ తప్పు అల్లు అర్జున్దే కావచ్చు, లేదా పోలీసులదే కావచ్చు. అది విచారణలో తేలుతుంది. కానీ పోలీసులు వాళ్ల పని వాళ్ళు చేసుకుపోయారు. దాన్నెందుకు తప్పు పట్టాలి? కేటీఆర్, వైఎస్ జగన్ కూడా అరెస్టును ఖండించారు. వైసీపీ నేతలు దీన్ని రాజకీయం చేయడానికి తెగ కష్టపడ్డారు. నిజానికి ఇందులో రాజకీయం ఏముంది? ప్రతీకారం ఏముంది? నిజానికి అల్లు అర్జున్ పై పగ ఉంటే అరెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు తీసుకుంటారా? ఇండియా టుడే కాన్క్లేవ్ లో రేవంత్ కాస్త ఘాటుగానే నిలదీశారు. వాళ్ళు సినిమా తీశారు, డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళేమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధం చేశారా అని నిలదీశారు. రేవంత్ మాటలు వింటే అదేంటి అలా అనేశారు అనిపిస్తుంది. కానీ అది నిజమే కదా. వాళ్ళేమీ సమాజ సేవ చేయట్లేదు కదా. అల్లు అర్జున్ ఎన్నికలకు ముందు వైసీపీకి పరోక్షంగా సహకరించారు. ఫ్యామిలీ అంతా జై జనసేన అంటే అర్జున్ ఒక్కడే వైసీపీ వైపు నిలిచారు. అప్పట్లోనే అది పెద్ద దుమారం రేపింది. పుష్ప విడుదలకు ముందు కూడా పవన్ ఫ్యాన్స్ తో బన్నీ ఫ్యాన్స్ యుద్ధం చేశారు. అయితే అదేమీ మనసులో పెట్టుకోకుండా ఏపీలో పుష్పకు ఎంత చేయాలో అంత చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ రేవంత్ ప్రభుత్వం కూడా అంతే పద్ధతిగా వ్యవహరించింది. అలాంటప్పుడు ప్రభుత్వాలతో ఎంత సఖ్యతగా ఉండాలి? ముఖ్యమంత్రికి జీ హుజూర్ అనాల్సిన పనిలేదు, కానీ ఆయనకివ్వాల్సినంత గౌరవం ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇప్పుడు నాకు సాయం చేయండి అంటే ఎలా? ఇప్పటికైనా సినిమా వాళ్ళు కాస్త ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ ఎపిసోడ్కు శుభం కార్డు పడుతుంది. లేదంటే అంతే సంగతులు.